ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఆదరణ కలిగించే దేవుని మాట. యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఈ లోకానికి యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్తలో మనం చూడవచ్చు, దేవుడు లోకమునకు వెలుగై ఉండెను అని రాయబడి ఉంటుంది. మరి వెలుగైన యేసయ్య మనందరి జీవితాలలో వెలిగించడానికి ఆయనే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నిన్ను నన్ను వెలిగించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. నిజమైన వెలుగు వచ్చి ఉన్నది. మరి ఆయన సత్య వెలుగు వచ్చి ఉన్నది. మనము వెలిగించబడాలి అని, వెలుగుతూ అనేకులకు ప్రకాశకరంగా నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఈ లోకానికి వెలుగుగా ఉండాలని ప్రభు కోరుకొనుచున్నాడు. ఈ లోకానికి వెలుగుగా నేను చేయాలని చూస్తున్నాడు ప్రభు. మరి నీ కుటుంబానికో, నీ సంఘానికో, నీ సమాజానికో కాదు, కానీ ఈ లోకానికి వెలుగుగా ఉండటానికి నేను పిలిచి ఉన్నాడు. చీకటిలో ఉన్న వారిని వెలుగు యుద్ధకు నడిపించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు వెలుగు యొద్దకు ఉన్న నీవు అనేకులకు, చీకటిలో జీవిస్తున్న ప్రజలకు నీవు ఒక వెలుగుగా, సాక్షిగా ఈ లోకంలో జీవించాలని ప్రభు యేసుక్రీస్తు కోరుకొనుచున్నాడు. చీకటి జీవితాల నుంచి నూతనమైన వెలుగు కలుగునుగాక. ఎవరైతే చీకటిలో బ్రతుకుతున్నారో వారికి నూతనమైన వెలుగు ఉదయించునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవా, నీ బిడ్డల వెలుగుతో నింపండి. నీ జ్ఞానము, శక్తిని, బలమును వారికి దయచేయండి. వెలుగు సంబంధులుగా ఈ లోకంలో జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.